తెలియజేస్తున్నాను. గత మంగళవారం దేవుడు సంఘ విశ్వాసులు సర్ల వంగ గారిని సత్యనారాయణ గారిని దేవుడు ప్రేమించి నూతనమైన గృహంలోనికి వారు కృతజ్ఞత కొడుకు పెట్టుకున్నారు. దేవుని మహిమార్థంగా జరిగింది. దేవుని సన్నిధికి 500 రూపాయలు కానుక ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. గత బుధవారము దేవుడు గెద్దడ కామేష్ పుట్టినరోజు సందర్భంగా దైవజనుని యొక్క గృహానికి ఆహ్వానించి ప్రార్థించుకుని దేవుని సన్నిధికి 500 రూపాయల కుటుంబం కానుకిచ్చారు. కామేష్ శాంతి దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే సోంపల్లి చేట్ల భవానీ గారు గత మంగళవారం ఉదయకాలం కువైట్ ప్రాంతానికి క్షేమంగా వెళ్ళారు. అలాగే వరంగ గారు పద్మూర్తి దగ్గరికి క్షేమంగా వెళ్ళి చక్కని మంచి పనిని వారు చేస్తున్నారు. క్షేమంగా చేరిందని తెలియజేశారు. దేవుడు భవానీ గారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ ఉండవలసిన సంవత్సరాలన్నీ కూడా దేవుడు దీవించాలని వారు దేవుని సన్నిధికి కానుకిచ్చారు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే గత వారంలో మారపూడి శ్రావణి గారు అలాగే ప్రసాద్ కుమారుడు అక్షయ్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబంలో ప్రార్థన కొడుకు జరిగింది. దేవుడు 12 సంవత్సరాలు కాచి 13వ దయకిరీట్ అని దేవుడు ఆ బిడ్డకు దయచేశాడు. శ్రావణి గారు దేవుని సన్నిధికి కానుకిచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే మాణిక్యం గారు కుమారుడు రవి గారు క్షేమంగా దుబాయ్ దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళారు. తల్లి గారు దేవుని సన్నిధికి 500 రూపాయలు కానుక ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. నిన్నటి దినాన్ని ఉదయకాలమే గెద్దడ యేసు గారు అలాగే లూదియ గారికి ఇచ్చిన బిడ్డ లక్ష్మీ ప్రసాద్ పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడం జరిగింది. ఘనమైన రీతిలో ఒక కార్యక్రమం చేయడానికి దేవత దేవుడు ఎంతగానో కృప చూపించాడు.